గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే క్లాస్ వి బార్ మాస్. వి అంటే విన్కులం ఫ్రెండ్స్. విన్కులం అంటే బార్. విన్కులం అంటే బార్ అండి. ఫస్ట్ ఆర్డర్లో భాగంగా మనకి ఏంటంటే విన్కులం బార్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడి నుంచి క్లియర్ చేసుకొని రావాలన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ విన్కులం. సెకండ్ వచ్చేసరికి బ్రాకెట్స్ అండి. ఈ బ్రాకెట్స్లో ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి క్లోజ్డ్ బ్రాకెట్, రెండోది ఏంటంటే కర్లీ బ్రాకెట్, మూడోది ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్ అనమాట. ఫస్ట్ మనం ఏం క్లియర్ చేస్తామంటే క్లోజ్డ్ బ్రాకెట్ చేసుకుంటూ తర్వాత ఏంటంటే కర్లీ బ్రాకెట్కి వెళ్తాం. లాస్ట్ వన్ ఏంటంటే మనకి స్క్వేర్ బ్రాకెట్ అనమాట. ఆఫ్ ఓ ఫర్ ఆఫ్, ఆఫ్ అంటే ఇంటూ, ఆఫ్ అంటే ఇంటూ. డి ఫర్ డివిజన్, డివిజన్ అంటే డివైడెడ్ బై చేసుకోవాలి. ఎం అంటే మల్టిప్లికేషన్. సో ఆఫ్ మల్టిప్లికేషన్ కనబడితే కనుక ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ అండి. సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి మల్టిప్లికేషన్ అనమాట. ఓకేనా? ఏ ఫర్ ఎడిషన్, ఎఫ్ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకేనా? సరే, ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్ ఫ్రెండ్స్. చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ బార్ అనేది మనకు కనబడుతుంది, అవునా? సో బార్ అనేది మనం చూస్తామండి. సో -4 -3 కాదు, జస్ట్ 4 - 3, జస్ట్ 4 - 3. 4 - 3 ఏమవుతుందంటే 1 అవుతుందండి. 5 - 1 ఎంత అవుతుందంటే 4 అవుతుందండి. 5 - 1 ఏమవుతుందంటే 4 అవుతుందండి. 6 - 4 ఏమవుతుందంటే 2 అవుతుందండి. 3 - 2 ఏమవుతుందంటే 1 అవుతుందండి. 2 - 1 ఏమవుతుందంటే ఫైనల్గా 1 అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఆర్డర్ అండి. ఇలా చేసుకుంటే కనుక మనకి ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే 4 - 3 నుంచి చేసుకోవాలి. అది -4 కాదు, 4 జస్ట్ 4. ఓకే, ఇది చూద్దామండి. చూడండి. 7 - 15 అంటే -8. ఓకేనా? సో 10 - -8, 10 - -8 అంటే కనుక 18 అండి. 3 18 54, 25 54 కలిపితే 79, 18లో 79 తీసేస్తే కనుక -61, 25 -61 +61, సో 86 అవుతుందండి. ఇది థర్డ్ ఆప్షన్ అండి. ఇది 1 అనేది మనకి సెకండ్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ సమ్ చూద్దామండి. థర్డ్ సమ్ చూసుకుంటే కనుక మనకి డివైడెడ్ బై కనబడుతుంది, ప్లస్ కనబడుతుంది, ఆఫ్ కనబడుతుంది, అలాగే బ్రాకెట్స్ కనబడుతున్నాయి. విన్కులం అనేది లేదు, అంటే బార్ లేదు. బార్ లేనప్పుడు ఏంటంటే ఇది ఒక బిగ్ బ్రాకెట్ ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక బ్రాకెట్లో ఉంది. సో మధ్యలో ప్లస్ ఉంది, అంటే మధ్యలో ప్లస్ ఉండేటప్పుడు మైనస్ ఉండేటప్పుడు బ్రాకెట్ అయితే క్లోజ్డ్ ఆర్ కర్వ్డ్ బ్రాకెట్ ఇచ్చేటప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ చేసుకొని ముందుకు పోవచ్చు. ఏదో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా రాసుకోవచ్చు, లేదా రైట్ హ్యాండ్ సైడ్ అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసుకుంటే కనుక ఈ వాల్యూ చూడండి, ఒకసారి చూసుకుంటే 1 / 3/7 ఆఫ్ 6 + 8 × 3 -2. ఓకే, ఇది పార్ట్ రాసుకున్నాను. ఈ పార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా ఏంటంటే బ్రాకెట్ అండి. ఈ బ్రాకెట్లో ప్లస్ ముందా ఇంటూ ముందా -2 అంటే కనుక మనకి ఇంటూయే ప్రిఫరబుల్ చేసుకుంటామండి. ఫస్ట్ ఏంటంటే ఆర్డర్ వైజ్గా బ్రాకెట్ ముందు ఆ బ్రాకెట్లో ఏది ప్రయారిటీ ఇస్తామంటే ఇంటూ ప్రయారిటీ ఇస్తామండి. 8 × 3 = 24, 24 6 కలిపితే 30, 30లో 2 పోతే ఏమవుతుందంటే 28 అవుతుందండి. సో ఇదంతా చేస్తే కనుక మనకి 28 అవుతుందండి. సో ఇప్పుడు మనకి ఆఫ్ ఉందండి, 7 1లు 7 4లు అండి. ఓకేనా? ఆఫ్ ఇంకా క్లియర్ అయిందా? ఇంకా క్లియర్ అవ్వాలా, ఎందుకంటే ఇంకా ఉంది కదా. సో 1 / 3 ఆఫ్ 4 అండి. అంటే ఏమవుతుందంటే 3 4 12 అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఫినిష్ చేశాక మనం డివిజన్కి వస్తామండి. సో 1/12 అండి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా? ఇది చూద్దామండి. ఇది చూసుకుంటే కనుక ఈ పార్ట్ చూద్దాం. 1/5 / 7/25 ఉంది, అవునా? సో చూసుకుంటే ఈ డివిజన్లో ఉండేది ఏమవుతుందంటే ఫర్ సపోజ్ A/B డివైడెడ్ బై C/D ఏమవుతుందంటే A/B ఇంటూ D/C అవుతుందండి. ఇంటూ ఏమవుతుంది? D/C అవుతుంది, అంటే రెసిప్రోకల్ అవుతుందండి. డివిజన్ని ఇంటూలోకి మార్చుకుంటే కన్వర్ట్ చేసుకుంటే కనుక మనకి డివైడెడ్ బై ఇంటూ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 1 / 7/25 కాస్త 1/5 ఇంటూ 25/7 అవుతుందండి. 25/7 అవుతుంది, అంటే రెసిప్రోకల్ అయిందనమాట. సో చూసుకుంటే ఇది -3/7 +
8/14 ఇది ఒక బ్రాకెట్ అండి. 5 1 జా 5 5 జా, సో 5/7 మైనస్ హాఫ్. 7కి 14కి ఎల్సిఎం 14, 7 1లో 7, 7లో 14, 2 3 6, 14 1లో 14, 8 1లో 8. సో చూసుకుంటే 5/7 మైనస్ 14/14 ఏమవుతుందంటే 1 అవుతుందండి. సో ఫైనల్గా ఏమవుతుందంటే 1 మైనస్ 5/7 అయితే మనకి 2/7 అవుతుంది. 5/7 మైనస్ 1 అయితే కనుక -2/7 అవుతుందండి. -1 అనేది వెనక్కి ఉంటే -2/7 అవుతుంది. అదే 1 ఉంటే ముందుకి మనకి ఏమవుతుందంటే +2/7 అవుతుందండి. సో ఇది చూసుకుంటే 1/12 అండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే ఇది RHS ఫ్రెండ్స్, ఇది LHS అండి. -2/7. సో ఎల్సిఎం వచ్చేసరికి 84, 12 ఏళ్ళు 84, 7 12 84, 12 ఏళ్ళు 24. సో 24లో 7 పోతే కనుక మనకి -17/84 అవుతుంది. -17/84 అనేది మనకి 4th ఆప్షన్ ఫ్రెండ్స్. ఓకే, ఇది చూద్దామండి. 4th క్వశ్చన్ చూసుకుంటే కనుక మనకి విన్కులం ఉందండి. చూసుకున్నారు కదా, మైనస్ ప్లస్లు బ్రాకెట్లు ఎన్ని ఉన్నప్పటికీ కూడా విన్కులం ముందు 6 - 4 ఏమవుతుందంటే ఫ్రెండ్స్ 2 అవుతుందండి. -6 కాదు, జస్ట్ 6 - 4. సో చూసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 7 - 2 ఏమవుతుందంటే 5 అవుతుందండి. సో అలాగే చూసుకుంటే 6 - 5 1 అవుతుందండి. 8.5 ప్లస్ రూపాయి ఏమవుతుందంటే 8.5 రూపాయి 9.5 అవుతుందండి. సో ఇది మైనస్ అండి. 10.5లో 9.5 పోతే 1 అండి. 1 అనేది ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. నేను స్టెప్ వైజ్గా రాయలేదని ఏమి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకి ఈ 6 - 4 అనేది 2 అవుతుందండి. 7 - 2 5 అవుతుందండి. 6 - 5 1 అవుతుందండి. 8.5 రూపాయి కలిపితే 9.5 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉండడం వల్ల మైనస్ వేసాం, ఫైనల్గా 1. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్ అండి. ఫ్రెండ్స్ 5th సమ్ చూద్దామండి. డివిజన్ ఉంది, హాఫ్ ఉంది, బ్రాకెట్ ఉంది, పైన విన్కులం ఉంది. ఫస్ట్ మనం విన్కులంకి వెళ్ళిపోదామండి. విన్కులం అంటే బార్ 2/3 ప్లస్ 5/6, సో హాఫ్ 2/5. ఫస్ట్ మనం విన్కులం క్లియర్ చేద్దామండి. విన్కులం అనేది క్లియర్ చేస్తే చూడండి 5కి క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 2 3 జా, మనకి ఇక్కడ మైనస్ ఉంది, గమనించారు కదా. సో బార్ ప్రయారిటీ ముందండి. బార్ ప్రయారిటీ ముందు కాబట్టి లోపల ఉన్న దానికి బయట దానికి సంబంధం లేదు. ఓకేనా, ఇది చూద్దాం. ఇది +2/3, ఇది +1/3. సార్ మీరు అన్నారు కదా ఇక్కడ మైనస్కి దానికి సంబంధం లేదండి, ఓన్లీ బార్. ఇది 2/3, ఇది +1/3 ఏమవుతుందండి ఇక్కడ 3/3 అవుతుంది. 3/3 అంటే దాని అర్థం ఏంటి 1 అండి. డినామినేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు న్యూమరేటర్స్ అనేది ప్లస్ ఉంటే కలుపుకోవాలి, మైనస్ ఉంటే తీసివేయాలి. సో ఈ పార్ట్ ఏమొచ్చిందంటే మనకి ఇలాగా 1 వచ్చిందండి. సో ఇలా చూద్దామండి. 45/24 -1 అండి. సో ఇలా చూసుకుంటే కనుక ఈ +1 కాస్త మైనస్ తర్వాత వచ్చేది 1 అండి. సో 45/24 -1 అంటే కనుక ఈ 24 అటు పోతే కనుక రైట్ సైడ్ పోతే ఎల్సిఎంలో 5లో 4 పోతే 1 అవుతుంది, 4లో 2 పోతే 2 అవుతుంది, 21/24 అవుతుందండి. 21/24 అవుతుందండి. సో చూసుకుంటే కనుక 4 5లో 20, 21/4, 4 5లో 20, 21/4 డివైడెడ్ బై 3/7 ఆఫ్. చూసుకుంటే ఇది వచ్చిందండి వాల్యూ. సో ఇక్కడ మనకి ఏంటంటే డివిజన్ ముందా హాఫ్ ముందా అంటే కనుక మనకి ఇక్కడ హాఫే ముందండి. సో చూసుకుంటే 7 1లో 7, 7 3లో 21, అండర్స్టాండ్. 3 1లో 3, 3 8లో 24 అంటే ఇది ఫైనల్గా ఏమవుతుందంటే 21/4 డివైడెడ్ బై మనకి ఏమైందంటే కనుక చూడండి 3/8 అవుతుందండి. ఏమవుతుందండి 3/8 అవుతుంది. డివైడెడ్ బై కాస్త ఇంటూ కింద కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే 8/3 అవుతుందండి. ఏమవుతుందండి 8/3 అవుతుందండి. చూడండి 3/8 కాస్త 8/3గా రాసుకోవడానికి గల కారణం ఏంటంటే డివిజన్ కాస్త ఇంటూగా మార్చుకున్నందువలన. A/B డివైడెడ్ బై C/D అయితే కనుక కంప్లీట్గా అది AD/BC కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. 4 1 జా 4 2 జా 3 1 జా 3 7 జా 7 14 అనేది ఎక్కడైనా ఉందా అంటే ఓకే, థర్డ్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్.
ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఏంటంటే ఏ మొక్కకు ఆ మొక్క డివిజన్ చేసుకుంటూ భాగంగా చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళడం జరిగిందనమాట. అంతా స్టెప్ ఒకేసారి రాస్తే కన్ఫ్యూజ్ అవుతామండి. ఫస్ట్ ఏంటంటే మనకి ఎక్కడి నుంచి క్లియరెన్స్ చేసుకోవాలో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో ఇది చూద్దామండి. ఇది చూసుకుంటే కనుక వినండి, ఇది సేమ్ మల్టిప్లికేషన్ ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ మల్టిప్లికేషన్ అండి. దీని సంగతి తర్వాత చూద్దామండి. సో సేమ్ మల్టిప్లికేషన్ కాబట్టి ఏ స్క్వేర్, సేమ్ మల్టిప్లికేషన్ కాబట్టి ఇది బి స్క్వేర్ గా మాట్లాడుకుంటే చూడండి ఇక్కడ 0.92 ఇంటూ 0.54 కనబడతా ఉంది, అంటే బి టర్మ్ కనబడతా ఉంది. 2a టర్మ్ అనేది డైరెక్ట్ గా ప్రోడక్ట్ చేసి వాల్యూ ఇచ్చేస్తాడు అనమాట. అంటే 2 ఇంటూ ఏ 2 ఇంటూ 0.46 లా లేకుండా 2 ఇంటూ 46 ఏమవుతుందంటే 92 అవుతుంది. 0.46 వలన ఏమవుతుందంటే 0.92 అవుతుందండి. సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది, అవునా? ఇది ముందున్నా పర్వాలేదు, వెనక్కున్నా పర్వాలేదండి. సో చూసుకుంటే ఇది కంప్లీట్ గా ఏమైందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఏ అనేది ఏంటంటే 0.46, బి అనేది ఏమవుతుందంటే 0.54, హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే ఇది కలిపితే ఏమవుతుందంటే 1 అవుతుందండి. ఇది కలిపితే ఏమవుతుందండి 1 స్క్వేర్ ఏమవుతుందంటే కనుక మనకి 1 అయిందండి ఫ్రెండ్స్. రైట్ అండి. ఓకే ఫ్రెండ్స్, 7th సమ్ చూద్దామండి. ఇది సేమ్ మల్టిప్లికేషన్ ఫ్రెండ్స్, అలాగే ఇది కూడా సేమ్ మల్టిప్లికేషన్. ఇక్కడ చూసుకుంటే కనుక -4.72 అంటే దిస్ 1 ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. 2 ఇంటూ 2.36 మల్టిప్లై చేస్తే 4.72 అవుతుంది ఇంటూ 6.36 అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా పోలి ఉంది. కింద చూసుకుంటే ఎక్కడైనా మైనస్ ఉందా? మైనస్ లేదు, అన్ని ప్లస్లే. కాబట్టి ఇది సేమ్ మల్టిప్లికేషన్ అండి, ఇది కూడా సేమ్ మల్టిప్లికేషన్. సో 2 ఇంటూ 0.64 మల్టిప్లై చేస్తే మనకు 1.28 అనేది వస్తుంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చూసుకుంటే ఇందులో ఏ ఏంటంటే 6.36, బి ఏంటంటే 2.36 హోల్ స్క్వేర్ అండి. అలాగే డినామినేటర్ లో చూసుకుంటే కనుక మనకి 3.36 ప్లస్ చూసుకుంటే 0.64 హోల్ స్క్వేర్ అండి. ఓకే, ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ తీసేస్తే మనకి 4 స్క్వేర్ వస్తుంది. అలాగే ఈ వాల్యూ కలిపితే ఏమవుతుందంటే 4 స్క్వేర్ అవుతుంది. సో 4 స్క్వేర్ బై 4 స్క్వేర్ ఏమవుతుందంటే 16 అవుతుందండి. సో ఆన్సర్ అనేది 1 అవుతుందండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఆన్సర్ 1 అంటే కనుక మనకు ఆప్షన్ 3 అండి. ఇట్లా చూద్దామండి. ఒకసారి 8 చూద్దామండి. ఇది చూసుకుంటే కనుక ఇది ఏ స్క్వేర్ సేమ్, ఇది -2ab, ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ ప్లస్ బి స్క్వేర్ బై ఇక్కడ వాల్యూ అనేది ఇచ్చాడు 0.032 అని. సో చూసుకుంటే ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్ అనేది ఏమవుతుందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందండి. సో 0.527 అట్లాగే మనకేమవుతుందంటే -0.495 హోల్ స్క్వేర్ లో వచ్చే వాల్యూ ఏంటంటే 7లో 5 పోతే 2, 12లో 9 పోతే 3, సో 4లో 4 పోతే 0, 0.032 అనేది ఇక్కడ అవుతుందన్నమాట. సో ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ తీస్తే 0.032 అవుతుంది హోల్ స్క్వేర్. ఇక్కడ వచ్చేసరికి డినామినేటర్ లో ఏముందంటే 0.032 ఉందండి. సో ఇది స్క్వేర్ టర్మ్, ఇది సింగిల్ టర్మ్ క్యాన్సిల్ అయితే కనుక 0.032 అవుతుందండి. లేదు అంటే కనుక ఏమవుతుందంటే 32/1000 అని కూడా అవుతుందండి. ఓకే, 0.032 ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్. లేదంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం రాసుకుంటామంటే 1000 రాసుకుంటాం. సో ఇలా రాసుకోవచ్చు. లేదంటే ఇది 8వ ఎక్కంతో కూడా క్యాన్సిల్ అవుతుంది. 8 4 32, 8 125. సో 4/125 ఉన్నా 32/1000 ఉన్నా 0.032 ఉన్నా ఏదున్నా మనం రిసీవ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్ అండి. ఓకే, 9th సమ్ చూసుకుంటే కనుక ఇది సేమ్ టర్మ్స్. ఓకే, ఇది 0.065 అంటే 0.25 హోల్ స్క్వేర్. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి స్క్వేర్ కాబట్టి మనకి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది చూసుకుంటే కనుక 2ab టర్మ్. ఓకే, ఎందుకంటే 0.25 అనేది పావలా, దాన్ని డబల్ చేస్తే మనకి 0.5 అవుతుంది, ₹1. ఓకే, చూసుకుంటే కనుక ఇది ఏ స్క్వేర్ అండి, ఇది వచ్చేసరికి బి స్క్వేర్, ఇది +2ab టర్మ్ లో ఉంది. సో
3.75 ప్లస్ 0.25 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3.75 ప్లస్ 0.25, ఇది 3 ముప్పావలా, అది పావలా, కలిపితే 4 స్క్వేర్ ఏమవుతుందంటే 16 అనేది ఏ ఆప్షన్ అంటే కనుక 4th ఆప్షన్ అండి. అట్లాగే ఇది చూద్దాం, చూడండి ఇక్కడ 2 ఇంటూ సేమ్ టర్మ్స్ ఏ స్క్వేర్. సో చూసుకుంటే కనుక ఇది సేమ్ టర్మ్స్ 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీనికి ఒక ఫార్ములా ఉంది, ఒకసారి ఇట్లా చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో చూసుకుంటే ఇక్కడ మనకి ప్లస్ ఉంటే ఏమొస్తుందంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఇందులో ఉన్న ప్లస్ 2ab ఇందులో ఉన్న మైనస్ 2ab క్యాన్సిల్ అవుతాయి కనుక 2 ఏ స్క్వేర్లు 2 బి స్క్వేర్లు ఉంటాయి. దాన్ని మనం ఏం రాసుకుంటా అంటే దాన్ని ఇలా రాసుకుంటామండి, 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గా రాసుకుంటామండి. ఫర్ సపోజ్ ఇక్కడ మైనస్ ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంటే 4ab వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 2 ఫార్ములాలు కూడా గుర్తుపెట్టుకోండి. సో చూసుకుంటే ఏ ప్లస్ బి అంటే కనుక 1.25 అండి, అలాగే బి అంటే కనుక చూడండి పావలా 0.25, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 1.25 మైనస్ 0.25 హోల్ స్క్వేర్ అండి. సో ఇది పావలాకి రూపాయి పావలాకి పావలా కలిపితే రూపాయిన్నర అవుతుంది, అంటే 1.5 స్క్వేర్ అండి. అట్లాగే రూపాయి పావలలో నుంచి పావలా తీస్తే 1 రూపాయి అండి, 1 స్క్వేర్ అండి. సో చూసుకుంటే 1.5 స్క్వేర్ అంటే 2.25 ప్లస్ 2.25 ప్లస్ 2.25 ప్లస్ 1 ఏమవుతుందంటే ఫైనల్ గా 3.25, అంటే 3 పావలా అనేది మనకి 2 ఆప్షన్ లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్ అండి. ఈ వాల్యూ చూద్దామండి. 11 సమ్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందని ఇప్పుడే చెప్పుకున్నాం, అవునా? ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతున్నట్టుగా ఇక్కడ ఏమవుతుందంటే మనకి 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 63 స్క్వేర్ ప్లస్ 36 స్క్వేర్. ఈ టర్మ్కి ఈ టర్మ్ క్యాన్సిల్ అయితే ఏమైందండి ఫైనల్ గా 2 అయిందండి. 2 అనేది మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండి, 2 అనేది మనకి ఏమైంది ఇక్కడ సెకండ్ ఆప్షన్ అవుతుందండి. అట్లాగే ఇది చూద్దామండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే కనుక 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. సో చూసుకుంటే 4 స్క్వేర్ 16, 0 స్క్వేర్ 2 సున్నాలు, ఎనదర్ 0 మరొక 2 సున్నాలు. సో 5 స్క్వేర్ 25, 0 స్క్వేర్ 2 సున్నాలు, 0 క్యూబ్ 3 సున్నాలు, 0 టు ద పవర్ ఆఫ్ 4 4 సున్నాలు. ఓకేనా, 10 స్క్వేర్ అనేది 100 అవుతుందని ఇది వరకు చెప్పుకున్నాము. 10 క్యూబ్ అనేది 1000 అవుతుంది, 10 టు ద పవర్ ఆఫ్ 4 అనేది 10,000 అవుతుంది. అలాగే 100 స్క్వేర్ అనేది ఏమవుతుందంటే ఒకటి పక్కన 4 సున్నాలు అవుతాయి. 100 క్యూబ్ అనేది ఏమవుతుందంటే కింద 2 సున్నాలు పైన 3 కాబట్టి ఒకటి పక్కన మనకి 6 సున్నాలు అవుతాయి. ఇది ఇక్కడ ట్రాజడీ అండి. సో చూసుకుంటే కనుక మనకి ఇది 1,60,000, ఇది చూసుకుంటే 2,500. సో చూసుకుంటే 2 ఆఫ్ 1,62,500 అండి. సో 2 ఎకంతో మల్టిపుల్ చేసుకుంటే 2 0 0 2 0 0 2 5 10 2 2 4 5 2 6 12 1 2 1 2. సో 3,25,000. 3,25,000 అనేది ఎక్కడ ఉందంటే కనుక మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉందండి. సో డన్, ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్. ఫ్రెండ్స్ చూద్దామండి, 14.5 ప్లస్ 6.23 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 14.5 మైనస్ 6.23 హోల్ స్క్వేర్ అండి. ఇది చూసుకుంటే కనుక మధ్యలో మైనస్ ఉంది, అంటే మనకి ఇందాక ఫార్ములాలో చూసారా ఒకసారి, ఇందాక ఫార్ములాలో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో మనకి 4ab టర్మ్ వచ్చింది, అవునా? 4ab టర్మ్ అనేది అక్కడ వస్తుందండి. సో ఇక్కడ చూసుకుంటే మైనస్ ఎప్పుడైతే ఉందో 4ab అంటే 4 ఇంటూ 14.5 ఇంటూ 6.23 బై 14.5 ఇంటూ 6.23, అవునా?
సో ఈ వాల్యూకి ఈ వాల్యూ క్యాన్సిలేషన్ అయితే కనుక మనకేమవుతుందంటే 4 అనేది ఆన్సర్ అవుతుందండి. సో 4 అనేది మనకేమవుతుందంటే ఖచ్చితంగా 1 అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, చూసుకుంటే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్. మనకి ఫార్ములా ప్రకారంగా మనకేమవుతుందంటే 4ab అవుతుందండి ఇది. ఎందుకంటే మైనస్ టర్మ్ ఉంటే ఇక్కడ మైనస్ టర్మ్ ఉంటే 4ab అవుతుంది, ఇక్కడ ప్లస్ టర్మ్ ఉంటే 2 ప్లస్ బి స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఇది చూసుకుంటే కనుక మనకి చూడండి ఇక్కడ 4 ఇంటూ a అంటే 250, b అంటే 25, 4ab బై 100 ఇంటూ 125 అండి, 100 ఇంటూ 125. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 4 పాతికల 100, 100కు 100 ఏమైందంటే క్యాన్సిల్ అయింది. 250 బై 125 ఏమైందంటే ఆన్సర్ 2 అవుతుందండి. ఆన్సర్ 2 అనేది 2 ఆప్షన్. ఇది చూద్దామండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవునా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే ఒకసారి కలిపితే 90 అవుతుంది, ఒకసారి తీసేస్తే 10 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 45 అండి, ఎక్స్ ఈక్వల్ టు 45. సో చూసుకుంటే 45 ఒకట్ల 45, 45 90. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 20. ఎక్స్ ఈక్వల్ టు 20 అంటే థర్డ్ ఆప్షన్ అండి. సో ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్. సో ఇది కూడా అంతేనండి, 70 ఇంటూ 10 ఈక్వల్ టు 10x. 10కి 10కి పోతే దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఫైనల్లీ 70 అవుతుందండి, థర్డ్ ఆప్షన్. అట్లాగే ఇది చూద్దామండి, ఇది చూసుకుంటే 3 టర్మ్స్ వచ్చింది, ఇది చూసుకుంటే 3 టర్మ్స్ వచ్చింది. ఇది ఏదో వాల్యూ ఉందా అనిపిస్తుంది. సో మామూలుగా చూద్దామండి, 3 టర్మ్స్ వచ్చింది కాబట్టి ఏ క్యూబ్ ఏమో అనిపిస్తుంది. 3 అదే సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బి టర్మ్ ఏమో అనుకుందాం, బి ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రాసుకుందాం. సో అసలు యాక్చువల్గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్లో కనబడేటప్పుడు మనకి ఏంటంటే ఇది ఒక ఫార్ములా ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ అవునా. ఈ ఫార్ములా యొక్క ఓవరాల్ టర్మ్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. మరి సరిపోతుందా లేదా అనేది మనకు ఒక ఆలోచన వస్తుంది కదా. ఓకే, ఈ టర్మ్ ఉంది డైరెక్ట్గా, ఈ టర్మ్ కూడా ఉంది, ఈ టర్మ్ అనేది మనకు లేదు కదా అనిపిస్తుంది. కానీ దీనికి ఆల్టర్నేట్ ఫార్ములా కూడా ఉంది, అదేంటంటే ఇలా చూద్దాం, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ ఏమవుతుందంటే 3ab ఇంటూ ఏ ప్లస్ బి అవుతుందండి, 3ab ఇంటూ ఏ ప్లస్ బి అవుతుందండి. దీనికి ఆల్టర్నేట్ ఫార్ములా ఇది. అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబే, ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ క్యూబే. అర్థమైందా. సో చూసుకుంటే ఏ క్యూబ్ అంటే సరిపోయింది, బి క్యూబ్ సరిపోయింది. ఇక్కడ 3ab కొద్దాం, 3 ఇంటూ 0.6 బి ఇంటూ 0.4. ఏ ప్లస్ బి అంటే ఏమవుతుందంటే 0.6 ప్లస్ 0.4. సో చూసుకుంటే కనుక విషయం ఏంటంటే 3 6 18, 18 4 72. అయితే ఈ 72 అనేది ఎలాంటి 72 మనం తెలుసుకుందామండి. ఎలాంటి 72 అంటే ఇది 0.6, ఇది 0.4. ఇక్కడ పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్, ఇక్కడ పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకు పాయింట్ తర్వాత ఏమొస్తుంది 0.72 అవుతుందండి. మరి దీని పరిస్థితి ఏంటి అంటే 0.6 ప్లస్ 0.4 కలిపితే ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా 10 అవుతుంది. 10 అనేది ఎలాగవుతుందంటే 1.0. ఎందుకంటే కనుక మనకి ఇక్కడ 0.6 0.4 కలిపితే మనకి 1.0 అవుతుంది అన్నమాట. ఓకేనా. సో 72 0.72తో 1 గుణించిన భాగించిన వాల్యూ చేంజ్ అవ్వదు, సేమ్ సరిపోయింది. కాబట్టి దీని విషయం ఏంటంటే 0.6 ప్లస్ 0.4 హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, 1 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే 1. ఆన్సర్ 1, థర్డ్ ఆప్షన్ అండి. ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్. ఫ్రెండ్స్ 19th సమ్ చూద్దామండి. ఇవి మనకి 3 టైమ్స్ కనబడుతున్నాయి కాబట్టి సో ఇది ఏ క్యూబ్, మరి ఇది 27గా కనబడుతుంది, ఇది వచ్చేసరికి వేరే వాల్యూగా కనబడుతున్నాయి. సో చూసుకుంటే ఒకవేళ ఏమైనా సరే ఇది ఏ క్యూబ్, ఒకవేళ ఏమైనా బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బిని పోలి ఉందేమో అనిపిస్తుంది అనుకుంటే కనుక సో ఏ క్యూబ్ అంటే 12 క్యూబ్, బి క్యూబ్ అంటే 27 కాబట్టి 3 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 12 ఇంటూ 3. ఎందుకంటే ఏ అనేది 12, బి అనేది 3, 12 ఇంటూ 3 ఏ ప్లస్ బి అంటే 12 ప్లస్ 3 15 అవుతుందేమో చూద్దామండి. సో ఇది చూసుకుంటే కనుక 3 12 36, 36 3 108 సరిపోయింది కదండి. 108 ఇంటూ 15 సరిపోయింది. అంటే న్యూమరేటర్ వాల్యూ అంతా కూడా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే 12 ప్లస్ 3 హోల్ క్యూబ్ అండి. కింద వచ్చేసరికి ఏంటంటే 225
అంటే పైన న్యూమరేటర్లో 15 క్యూబ్ అండి, కింద వచ్చేసరికి 15 స్క్వేర్ అండి. ఓకేనా, పైన 3 టర్మ్స్ ఉన్నాయి, కింద 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనకు క్యాన్సిల్ అవుతే ఏమవుతుందంటే 15 అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్ని ఫార్ములాని పోలి ఉంది. ఓకే, సో చూసుకుంటే మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే ఏ క్యూబ్ సరిపోయింది, మైనస్ 3a స్క్వేర్ బి కూడా సరిపోయింది. 3ab స్క్వేర్ అనేది ఒకసారి చూసుకుంటే దేంతో మల్టిప్లై చేస్తే మనకి 22.95 వస్తుందంటే 3 × 7.65 మల్టిప్లై చేస్తే 22.95 వస్తుంది. 3 5 15, 3 6 18, 19, 3 7 21, 22. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 22.95 సరిపోయిందండి. ఎందుకంటే నేను డైరెక్ట్గా 7.65తో మల్టిప్లై చేశానంటే ఇక్కడ యాజ్ ఈజ్గా మనకి 0.65 అనేది ఉంది కనుక, సో ఇది ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్ని ఆ ఫార్ములాని బేస్ చేస్తుంది. దాని యొక్క ఫార్ములా ఏమవుతుందంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అవుతుంది. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్ అండి. సో ఇందులో ఏ ఏదంటే 7.65, ఇందులో బి ఏదంటే 0.65 హోల్ క్యూబ్ బై 7 3 టైమ్స్ ఉంది కాబట్టి 7 క్యూబ్. 0.65 తర్వాత మనకి 7.65 నుంచి 0.65 తీసేస్తే 7 క్యూబ్ అవుతుందండి. 7 క్యూబ్ బై 7 క్యూబ్ ఏమవుతుందంటే 1 అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే 21st ప్రాబ్లం చూద్దామండి ఫ్రెండ్స్. ఇది 0.5 హోల్ క్యూబ్, ఈ వాల్యూ వచ్చేసరికి 0.4 హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఇది చూసుకుంటే 0.5 హోల్ స్క్వేర్, ఈ వాల్యూ చూసుకుంటే 0.4 స్క్వేర్ మైనస్ 0.5 ఇంటూ 0.4 అండి. సో చూసుకుంటే కనుక ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనేది ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఫార్ములాలో చూసుకుంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా దీన్ని బేస్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కింద ఏముందంటే ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్. చూడండి ఇది మైనస్ ఏబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఈ టర్మ్కి టర్మ్ క్యాన్సిల్ అవుతాయి కనుక ఏ ప్లస్ బి. ఇందులో ఏ ఏదంటే 0.5, ఇందులో బి ఏదంటే 0.4. సో 0.4 0.5 కలిపితే 0.9, 0.9 లేకపోతే 9/10. సో 9/10 లేదు, 0.9 ఉంది ఫ్రెండ్స్. నేను ఎందుకంటే దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేయలేదంటే ఫస్ట్ దీన్ని ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్గా డివైడ్ చేశాను. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది మైనస్ ఏబిగా నేను ఉన్నదాన్ని డివైడ్ చేస్తే 0.5 ఇంటూ 0.4 0.20 అవుతుంది. యాక్చువల్గా 0.20 అంటే కనుక జీరోకి వాల్యూ లేదు అక్కడ. సో 0.2 అంటే ఈ ఫార్ములా యొక్క డివిజన్ ఏమొచ్చి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అలాగే కింద టర్మ్కి మీద టర్మ్ అంటే ఇక్కడ 0.5 స్క్వేర్ మైనస్ 0.5 ఇంటూ 0.4 ప్లస్ 0.4 స్క్వేర్. అది నేను రాయడానికి ఇష్టపడలేదు, కారణం ఏంటంటే మీకు దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది కనుక. సో దానికి అది సరిపోతుందండి ఫ్రెండ్స్. 22nd సమ్ చూసుకుంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఇక్కడే కనబడతా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి, లేదా ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏదైనా సరే ముందు వెనక రాసుకున్నా పర్లేదు, లేదా వెనకది ముందు రాసుకున్నా పర్వాలేదండి, ఇబ్బంది లేదు. సో ఇక్కడ ఏంటంటే పైన వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ టర్మ్ ఉంది. కింద టర్మ్ అంతా చూసారా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. అంటే కింద టర్మ్ వచ్చేసరికి ఈ టర్మ్ కాబట్టి ఈ టర్మ్కి ఫైనల్గా క్యాన్సిలేషన్ అయిపోతే 0.87 ప్లస్
0.13 ఈ రెండు కలుపుకుంటే ఏమవుతాయి అంటే మనకి 1.00 అవుతుందండి. 1.00 అనేది ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా 1 అవుతుంది. ఆప్షన్ 4. ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్ అండి. ఫ్రెండ్స్ 23 సమ్ చూద్దామండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సార్ మైనస్ బి క్యూబ్ ఎలా అవుతుందంటే కనుక ఒకసారి చూద్దాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఎలా అవుతుందంటే మనకి 0.3 స్క్వేర్ ఏమవుతుందంటే 0.09 అవుతుందండి. 0.3 హోల్ క్యూబ్ ఏమవుతుందంటే 0.0 మనకి 27 అవుతుందండి. 0.027 అవుతుంది. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా, అవునా? సో ఈ ఫార్ములాకి ఆ ఫార్ములా మనకి సెట్ అయ్యే ఫార్ములా. సరే ఇక్కడ చూద్దామండి, ఒకసారి గమనించండి. 0.x హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే 0.0x అవుతుంది. పవర్లో 2 ఉందండి. సో 2 డిజిట్స్ వచ్చాయి. 0. మనకి x హోల్ క్యూబ్ ఏమవుతుందంటే 0.00x అవుతుంది. పవర్లో 3 ఉందండి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వచ్చాయండి. సో నేను చెప్పబోయేది కూడా అంతేనండి. ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఇది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, ఓకేనా? సో ఇక్కడ విషయం ఏంటంటే 2.3 మైనస్ 0.3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 2.3 హోల్ స్క్వేర్, అలాగే ప్లస్ ఏబి టర్మ్ అండి. ఏబి టర్మ్ అంటే 2.3 ఇంటూ 0.3, 3 3 9, 3 6 సరిపోయింది కదా. ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్. ఇది చూసుకుంటే 0.3 హోల్ స్క్వేర్ అండి. కింద వచ్చే టర్మ్ వచ్చేసరికి ఏమవుతుందంటే 2.3 హోల్ స్క్వేర్ ప్లస్ 0.69 ప్లస్ 0.09. ఈ టర్మ్కి ఇది ఏమైందంటే క్యాన్సిల్ అయింది. 2.3లో 0.3 తీసేస్తే మనకి 2 అవుతుందండి. 2 అనేది ఆన్సర్, ఆప్షన్ 2 అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు యాక్చువల్గా. ఏ స్క్వేర్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములాలో పైన వచ్చే టర్మ్ ఏంటంటే ఎడిషనల్గా ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో కింద వచ్చే టర్మ్ ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఆ టర్మ్కి ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో ఉన్నటువంటి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ టర్మ్కి కింద ఉన్నటువంటి డినామినేటర్లో ఉన్నటువంటి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ టర్మ్కి క్యాన్సిలేషన్ అయితే న్యూమరేటర్లో ఏమవుతుందంటే మనకి 2.3 మైనస్ 0.3 అవుతుందండి. సో ఏ మైనస్ బి వాల్యూ మాత్రమే మిగులుతుంది. 2.3లో 0.3 తీసేస్తే ఫైనల్గా 2 అవుతుందని ఒక ముక్కలో చెప్పేయచ్చు. కానీ ముందు దానికి ఏంటంటే ఫార్ములాతో క్యాన్సిల్ చేసి చెప్పాను. ఈ వాల్యూ అనేది ఇక్కడ వేయడం దగ్గరగా వేయడం జరిగిందనమాట. ఓకే, ఇది చూద్దామండి. భూములు సమానం కావున ఘాతాంకాలు కలుపుకోవాలి ఎప్పుడు త్రూ మల్టిప్లికేషన్ అయితే కనుక. ఓకే, ఈక్వల్ అయితే సమానాలు అవుతాయి. బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి యాడెడ్ త్రూ మల్టిప్లికేషన్. బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి యాడెడ్. ఓకేనండి, మస్ట్ బి యాడెడ్, రైట్? సో 243 హోల్ టు ద పవర్ ఆఫ్ చూసుకుంటే మనకి 0.12 0.08 కలిపితే 0.2 అవుతుందండి. 0.2 అవుతుందండి. సో ఈ 0.2 ఎలా రాసుకోవచ్చు అంటే 2/10గా రాసుకోవచ్చు అండి. 2/10 అంటే కనుక 1/5గా రాసుకోవచ్చు అండి. అంటే ఇలాంటి వాల్యూ ఏమవుతుందంటే 5th రూట్ 243గా రాసుకోవచ్చు అండి. 5th రూట్ 243గా రాసుకోవచ్చు అండి. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఇక్కడ చూసుకుంటే ఒకసారి చూద్దాం. 243లో ఏమైనా 3s ఎన్ని వస్తున్నాయో, 3లు ఎన్ని వస్తున్నాయో చూద్దామండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 కదండి, 3తో పోయే నెంబరే. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 కనుక 3తో పోయే నెంబరే. 3 8 24, 3 1 3, 3 27 81, 3 9 27, 3 3 9. సో చూసుకుంటే 3 to the power of 5 అండి. 3 to the power of 5 5th రూట్ 3 to the power of 5 అంటే ఇది 243 3 to the power of 5 వచ్చిందండి. ఇది 5th రూట్ అండి. సో ఈ 5కి 5 క్యాన్సిల్ అయితే ఏమవుతుందండి, √3 ఉండదు, 3 ఉంటుందండి. ఓకేనా? యాక్చువల్గా దీని ఎక్స్ప్రెషన్ ఏంటంటే 3 to the power of 5/5, 5కి 5కి క్యాన్సిలేషన్ అయితే 3 to the power of 1 అంటే 3 అంటే ఆప్షన్ 4. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్ అండి. ఇది చూద్దామండి. a/b హోల్ ఇన్వర్స్ ఏమవుతుందంటే మనకి b/a అవుతుంది ఫ్రెండ్స్. a/b హోల్ ఇన్వర్స్ ఏమవుతుందంటే b/a అవుతుంది అనమాట. సో ఇక్కడ 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -1/2 ఏమవుతుందంటే మనకి 3/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అవుతుందండి. అండర్స్టాండ్? సో రెసిప్రోకల్ చేసా, సింపుల్గా రెసిప్రోకల్ చేయడం జరిగింది. ఇది 3/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. ఇది సమానం. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కలుపుకోవాలను, సరేనా? అంటే 3/5 హోల్ టు ద పవర్ ఆఫ్ అర్ధ కలిపితే 1. సో 3/5 ఆప్షన్ 2. ఓకే ఫ్రెండ్స్, 26 సమ్ చూద్దాం. 12,84. ఓకే, 12,84, 8,40, 5 + 6. సో 44/11. √25 అంటే 5 కదా, 4 అంటే ఆప్షన్ 1. ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్ అండి. చూడండి ఫ్రెండ్స్, 28 × 5 140 అవుతుంది. ఎందుకంటే
28 ఐదులు చూసుకుంటే 35 150, 30కి 28కి డిఫరెన్స్ 2, 2 ఐదులు 10 తీసేస్తే 150లో 10 తీసేస్తే 140. లేదంటే కనుక 5 8 40, 4 బ్యాలెన్స్ 5 2 10, 10కి 4 కలిపితే 140. 10 4 90 అండి, 10 4 90. 7 స్క్వేర్ 49, √256 ఏమవుతుంది 16 అవుతుంది, ఇది 169. సో 140లో 90 పోతున్నాం 50. సో 9 6 15, 15 9 24, 2 6 8 8 1 9 9 4 13. సో 1 1 2, 50/234 అంటే కనుక మనకేమవుతుందంటే 2 పాతికలు, 2 11 22, 2 ఏళ్ళ 10, 2 ఏళ్ళ 14. సో 25/117 అనేది ఆప్షన్ 3 అండి. ఇది చూద్దామండి ఫ్రెండ్స్. చూడండి 3 1 జా 3, 3లో 2 పోతే ఏమవుతుందంటే 1/3 అవుతుంది. 3/1/3 ఏమవుతుందంటే 9 అవుతుంది. సో 5 + 3/9, సో 5/12 ఆన్సర్ ఆప్షన్ 3. ఓకే ఫ్రెండ్స్, 3 1 జా 3, 3లో 2 పోతే 1/3, 3/1/3 కాస్త 9 అవుతుంది. సో 3 + 9 12, 5/12 ఆప్షన్ 3. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓకే 29 సమ్. 2 - 1/1 + 1/3 + 1/4, 3 + 1/4. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దామండి. 4 3 12, 13/4 అవునా. ఇది ఇలాగా, ఇది 13/4. 2 - 1/1 + 1/13/4 ఏమవుతుందంటే 4/13 అవుతుందండి, 4/13 అవుతుంది. 2 - 1/13 1 13, 13కి 4 కలిపితే 17/13 అవుతుందండి. 2 - రెసిప్రోకల్ అయితే 17/13 కాస్త 13/17 అవుతుంది ఫ్రెండ్స్. 17లో 34, 34లో 13 పోతే 21/17. ఇది ఆన్సర్ అండి, 21/17 ఆప్షన్ 4. షార్ట్కట్లో చేద్దామండి. చిట్ట చివరి భిన్నం ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి. 1/4 అంటే 1,4 చూసుకుంటే ఇక్కడ చూడండి 1 2 3 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 3 డాష్లు అండి, కాబట్టి 3 డాష్లు. ఫస్ట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇంటూ 3, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4 3 12 1 13. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంటూ 1 + 1 17. ఇక్కడ 2 ఉంది కాబట్టి 17లో 34, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 34లో 13 పోతే 21. ఆల్ఫాబెట్స్లో డి ముందు ఎన్ తర్వాత, ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్/డినామినేటర్ 21/17 ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది షార్ట్ కట్ అండి. చూడండి ఫ్రెండ్స్, లవం లవానికి సమానం, హారం వచ్చేసరికి హారానికి సమానం. న్యూమరేటర్ బికమ్స్ న్యూమరేటర్, డినామినేటర్ బికమ్స్ డినామినేటర్. 3a + 2b / 3a - 2b. 3 ఏ అనేది 4 అయితే 3 4 12, 2 3 6, 2 3 3 4 12, 12, 3 4 12, 2 3 6 18. 3 4 12 - 2 3 6, 18/6 అనగా 3. ఆన్సర్ 3. సో ఆప్షన్ 2. ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్ అండి. ఓకే అండి, 31 చూద్దామండి. 1/2 × 3 ఎలా రాసుకోవచ్చు అంటే 1/2 - 1/3 గాను, అలాగే 1/3 - 1/4 గాను నోట్ చేసుకున్నాం అనుకోండి. అలాగే 1/4 - 1/5 గాను నోట్ చేసుకుందామండి. చూసుకుంటే కనుక ఇక్కడ 2 3
2కి 3కి ఎల్సిఎం ఏంటంటే 2కి 3కి 6 అండి, 2 3 6 అండి, 3 2 6 అండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించారా, 3లో 2 పోతే 1 అండి, 1/6 మనకు వచ్చింది కూడా 1/6 కదండి. అయితే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే 12 అండి, ఎల్సిఎం 12, 3 4 12, 4 3 12 అండి. సో 4లో 3 పోతే ఎంత అండి, 1/12 అండి. అలాగే చూసుకుంటే కనుక 4కి 5కి ఎల్సిఎం ఏంటంటే 20 అండి, ఓకేనండి. సో 20 అనేది ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకి 4 5 5 4 అండి, 5లో 4 పోతే 1 అండి, 1/20 అండి. మీకు అర్థమైంది కదండి ఇది ఎందుకు చెప్తున్నాను అనేది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం కాదు వద్దండి ఇంకా, ఓకేనా. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్పాను నేను చెప్పడం అయితే అంటే, ఓకేనండి. సో చూసుకుంటే కనుక -1/3 + 1/3 క్యాన్సిల్ అండి, -1/4 + 1/4 క్యాన్సిల్ అండి, -1/5 + 1/5 క్యాన్సిల్ అండి. అలాగే అన్ని టర్మ్స్ క్యాన్సిలేషన్ అవుతాయండి. ఇక్కడ +1/12 అండి, -1/12 అండి. సో +1/11 కూడా క్యాన్సిలేషన్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏదో చూసుకోండి ఫ్రెండ్స్, 1/2 -1/12 అండి. ఎల్సిఎం చేస్తే కనుక 12 అవుతుందండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి, 12 అవుతుందండి. 2 6ల 12 అండి, 12 1ల 12 అండి. అంటే ఏమొచ్చిందండి ఇక్కడ 5/12 వచ్చిందండి ఆన్సర్. ఏమొచ్చిందండి 5/12, ఆప్షన్ 2 అండి. దీనికి ట్రిక్ చెప్తాను చూడండి, బెస్ట్ మెథడ్ చెప్తాను. కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు, ఇది ఫస్ట్ మెథడ్ అండి, ఇది సెకండ్ మెథడ్ అండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, టోటల్ టర్మ్స్ అనేది ఫార్ములా అండి, టోటల్ టర్మ్స్ బై ఫస్ట్ ఇంటూ లాస్ట్ అండి. చెప్పండి టోటల్ టర్మ్స్ బై చెప్పండి ఫస్ట్ ఇంటూ లాస్ట్ అండి. చూడండి మనకు ఓవరాల్గా కనబడే టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయండి. కనబడే టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ 4 ఉన్నాయండి. రిమైనింగ్ చూద్దామండి. ఇది చూడండి, ఇది 1/20 తర్వాత వచ్చేది ఏంటంటే 1/30 అండి. ఎందుకంటే 4 × 5 చేస్తే 20 వస్తుందండి. మరి 5 × 6 చేస్తే ఏమొస్తుంది, 1/30 వస్తుంది. ఆ తర్వాత 6 × 7 చేస్తే 42 వస్తుందండి. అలాగే 7 × 8 చేస్తే ఏమవుతుందంటే 56 అవుతుందండి. అలాగే 8 × 9 చేస్తే ఏమవుతుందంటే 72 అవుతుందండి. అలాగే 9 × 10 చేస్తే ఏమవుతుందంటే 90 అవుతుందండి. అలాగే 10 × 11 చేస్తే 1/10 అవుతుందండి. అలాగే చూసుకుంటే 11 × 12 చేస్తే 1/32 ఆల్రెడీ అక్కడ హ్యాస్ గివెన్ అండి, రైట్ అండి. సో పైన 4 టర్మ్స్ అండి, కింద వచ్చేసరికి 6 టర్మ్స్ అండి. గమనించారా, 1 2 3 4 5 6, పైన 4 కింద 4, మొత్తం 10 టర్మ్స్ అండి. సో 10 టర్మ్స్ బై చెప్పండి ఫస్ట్ నెంబర్ ఏంటంటే 2 అండి, లాస్ట్ నెంబర్ ఏంటంటే 12 అండి, ఓకేనండి. 2 × 12 అండి, చూసుకుంటే 2 1లు 2 5లు, సో చూసుకుంటే 5/12. డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి, ఇంత చేసే బదులు అదేదో ప్రొసీజర్ కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి టోటల్ టర్మ్స్ వేసుకున్నామండి. అదే పెద్ద నెంబర్ అనుకుంటే కనుక దాదాపు 20 × 21 వరకు వేసుకున్నాం అనుకోండి, ఎంతైనా సరే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా. అదేదో కొంచెం ఇలా ప్రొసీజర్ వేసుకుంటే కనుక మనకి ఈ స్టెప్ ఇంకా తగ్గించుకొని చేసుకున్నా పర్వాలేదండి, రైట్ అండి. 2 చేసుకున్నా మనకి ఈజీగా వచ్చేస్తుందండి, రైట్. నెక్స్ట్ సమ్ అండి. అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక 32 సమ్ ఏంటంటే 108 డివైడెడ్ బై 36 అండి, ఆఫ్ 1/4 ప్లస్ 2/5 ఇంటూ చూడండి మిక్సర్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకోవచ్చు అండి. 4 3 12, 12 1 కలిపితే 13/4, అలా మార్చుకోవడానికి ఇబ్బంది ఏం లేదండి, రైట్ అండి. ఫస్ట్ డివిజన్ చేయాలా ఆఫ్ చేయాలనేది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఓకేనండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆఫ్ చేయాలండి. ఎందుకంటే వి బాడ్మాస్లో వి అనేది విన్కులం లేదండి, అర్థమైంది కదండి చెప్పిన మాట. సో బ్రాకెట్ అనేది కూడా లేదండి. ఇకపోతే ఆఫ్ ఉందండి, ఆఫ్ చేస్తే 4 1లు 4 9 అండి. ఇంకా 9కి ఆఫ్ కంప్లీట్ అయిందంటే ఇన్కంప్లీట్ అండి, కంప్లీట్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ 9 1 9 అండి, 1 కాబట్టి కంప్లీట్ అయిందని అర్థం. అదే 2 ఉందనుకోండి, ఈ 2 చేశాక 2తో చేయకూడదండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్ చేస్తూ ముందుకెళ్ళాలండి. 9 1ల 9 అండి. సో చూసుకుంటే 9 1ల 9, 9 2 18 అండి. సో చూసుకుంటే ఇది 12 × 1 12 అండి, ప్లస్ 2/5 ఇంటూ 13/4 వచ్చిందండి, రైట్ అండి. 2 1 2 2 అండి. చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ది 12 అండి, 13/10 ఏమవుతుందంటే 13/10 అనేది 1.3 అవుతుందండి. 13/10 ఏమవుతుందండి 1.3 అవుతుందండి. సో 13.3 అండి ఆన్సర్. ఏంటమ్మ ఇది 13.3 అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ a + b + c వాల్యూ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడండి 11 ఇచ్చాడండి. అలాగే ab + bc + ca వాల్యూ ఎంత ఇచ్చాడండి 20 ఇచ్చాడండి. సో చూసుకుంటే ఇఫ్ a³ + b³ + c³ - 3abc వాల్యూ ఎంత అని అడిగాడండి. అండర్స్టాండ్ చూసుకుంటే కనుక a³ + b³ ఓకే, a³ + b³ + c³ - 3abc వాల్యూ ఎలా రాసుకోవచ్చు అంటే గమనించండి,
ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏగా రాసుకోవచ్చండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, ఏతో ఈ 6 టర్మ్స్ని కూడా మల్టిప్లై చేస్తామండి. అలాగే ఈ బీతో 6 టర్మ్స్ని కూడా మల్టిప్లై చేస్తామండి. సితో ఈ 6 టర్మ్స్ని మల్టిప్లై చేస్తామండి. మైనస్లు ప్లస్లో క్యాన్సిలేషన్ అవుతాయండి, ప్లస్లో కలుపుకుంటామండి. ఓకేనండి. సో చూసుకుంటే కనుక ఓవరాల్గా ఈ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలండి, అవుతుంది కూడా. ఓకేనండి. సో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో మనం ఎలా రాసుకుంటామంటే -3ab -3bc -3cగా రాసుకుంటున్నానండి. ఎందుకు అలా రాసుకుంటున్నానంటే కనుక ఇలా చూడండి, ఎందుకు అలా రాసుకుంటున్నానంటే చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే ఏ ప్లస్ బి ప్లస్ సికి ఒక వాల్యూ ఇచ్చాడు, 11 ఇచ్చాడు. ఏబి బీసీ సిఏ సమ్కి ఒక వాల్యూ ఇచ్చాడు. కానీ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్కి వాల్యూ ఇచ్చాడా? ఇవ్వలేదండి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అనేది ఇందులో వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుందండి. ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2c అండి. అంటే ఇక్కడ ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కవర్ అవుతూ 2ab 2bc 2ca కూడా కవర్ అవుతుందండి. మరి ఇక్కడ ఎందుకు సార్ 3ab 3bc 3ca మైనస్ రాశారంటే ఇందులో ఉన్న ప్లస్ 2ab అందులో ఉన్న -3ab బ్యాలెన్స్ చేస్తే -ab వస్తుందండి. వచ్చిందా లేదా? అలాగే ఇందులో ఉన్నటువంటి 2bc అందులో ఉన్నటువంటి 3bc -3bc బ్యాలెన్స్ చేస్తే -bc వస్తుందండి. అలాగే ఇందులో ఉన్నటువంటి 2ca అందులో ఉన్నటువంటి -3ca బ్యాలెన్స్ చేస్తే -ca వస్తుందండి. మరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అదిగోండి ఉన్నాయి కదా. అంటే మనం ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ని అలా రాయకుండా ఇలా రాసుకున్నామండి. సో చూసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అంటే 11 అండి. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అంటే 11 అండి. -3 ఆఫ్ చూడండి ఫ్రెండ్స్, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిగా రాసుకోవచ్చండి. ఏం రాసుకోవచ్చండి? ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏగా రాసుకోవచ్చండి, మైనస్ కామన్ తీస్తే. ఏబి బీసీ సిఏ వాల్యూ ఎంత అంటే 20 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక 11 అండి. ఇదంతా కూడా 11 స్క్వేర్ 121 అండి. -320 = 60 అండి. రైట్ అండి. ఇలా చూసుకుంటే 11 ఇంటూ 121లో 60 పోతే ఏమవుతుందంటే 61 అవుతుందండి. 11 ఒకట్ల 11 అండి. 11 6 66 అండి. 66 ఒకటి కలిపితే 67 అండి. సో 671 అనేది ఆన్సర్ అండి. రైట్ అండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. అలాగే ఇది చూద్దామండి. సమ్ అనేది 34th సమ్ చూడండి ఫ్రెండ్స్. 1998కి స్క్వేర్ కట్టడం అంటే ఇది ఏ గాను ఇది బి గాను చేయాలి. లెఫ్ట్లో ఏ ఉంది కాబట్టి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ చేసుకోవాలండి. ఇది ఏను ఇది బిగా చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లేదంటే అలాగా రాసుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే చాలా పెద్దగా వస్తుందండి. సో ఈ మెథడ్ వద్దండి. ఇంకా ఏం చేస్తామనేది ప్రశ్న వేసుకుంటే కనుక ఇక్కడ ఇంకా క్లియర్గా గమనిస్తే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక టర్మ్ అండి. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని పోలి ఉందా లేదా చెప్పండి ఫ్రెండ్స్. నాకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిని లాగా ఉందా లేదా? ఉందండి. సో చూసుకుంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఒకసారి కలుపుకోవాలి, ఒకసారి తీసివేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 2000లో 2 తక్కువ, 2000లో 3 తక్కువ. ఒకసారి కలుపుకుంటే ఏమవుతుందంటే 4000లో 5 తీసేయండి. 4000లో 5 తీసేస్తే ఏమవుతుందంటే 3995 అవుతుందండి. అంటే ఇది చూడండి 2000 4000 అండి. 4000లో 5 తీసేస్తే 3995 అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే 1 అండి. రైట్ అండి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే గమనించండి, ఇక్కడ 4 తక్కువ అండి, ఇక్కడ 5 తక్కువ అండి. సో 3991 ఇంటూ 1 అండి. అండర్స్టాండ్? అట్లాగే చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది 6 తక్కువ అండి, ఇది 7 తక్కువ అండి. అంటే 4000లో 13 తీసేస్తే ఎంత అంటే 3987 ఇంటూ 1 అనేది కామన్ అండి. ఎందుకంటే 94లో 93 పోతుందండి. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక 4000లో ఎంత తక్కువ? 5 తక్కువ అండి. ఇది ఎంత తక్కువ? 9 తక్కువ. ఇది ఎంత తక్కువ? 13 తక్కువ అండి. రైట్ అండి. సో 4000 ఉన్నాయంటే 3 4 12000 అండి. అర్థమైంది కదండి. 12000లో ఎంత మైనస్ చేయాలంటే 5 9 14 14 13 27 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే 12000లో 27 తీస్తే 10 అండి. 10000లో 7 తీస్తే 3 అండి. 9లో 2 పోతే 7 అండి. తర్వాత 9 అండి. 11973 అండి. ఓకేనండి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, పైన ఏముందంటే 1/3 డివైడెడ్ బై కాస్త ఇంటుగా రాసుకోవచ్చండి. డివైడెడ్ బై కాస్త ఎలా రాసుకోవచ్చండి? ఇంటుగా రాసుకోవచ్చండి. 3/1 1/3ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 3/1 ఇంటూ కామన్గా 1/3 రాసుకోవచ్చండి. ఎందుకంటే కనుక
బాడ్ మాస్లో ఫస్ట్ ఇంటూ ముందా డివైడెడ్ బై ముందంటే డివైడెడ్ బై ముందండి. డివైడెడ్ బైని కాస్త ఇంటూ కింద చేంజ్ చేసుకున్నాక రెసిప్రోకల్ చేసుకోవచ్చు అండి. దానికి ఒక ఫార్ములా ఉందండి. ఏంటంటే ఏ బై బి డివైడెడ్ బై సి బై డి అన్నాడు అనుకోండి. ఫర్ సపోజ్ ఏ బై బి ఇంటూ డి బై సిగా రాసుకోవచ్చు అండి. ఓకేనండి. సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ డివైడెడ్ బై ముందా హాఫ్ ముందంటే హాఫ్ ముందండి. రైట్ అండి. 1/3 డివైడెడ్ బై 3 3 ఎంత అండి 9 అండి. సో దీన్ని మరలా ఏం చేసుకోవచ్చు అంటే గమనించారు కదా, 1/3ని ఏ విధంగా రాసుకుంటామంటే ఇది డివైడెడ్ బై 9 1/9 కాస్త ఏం రాసుకోవచ్చు అంటే ఇంటూ 9/1గా రాసుకోవచ్చు అండి. ఇంటూ 9/1గా రాసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ 3కి 3 క్యాన్సిలేషన్ అయితే ఏమవుతుందంటే న్యూమరేటర్ అంతా 1/3 అండి. అలాగే డెనామినేటర్ అంతా కూడా 3/1 అండి. డినామినేటర్ అంతా ఎంత అండి 3/1 అండి. కొంచెం దీన్ని కరెక్ట్గా రాసుకుంటే చూడండి ఫ్రెండ్స్, 1/3 ఇంటూ ఈ 3/1 ఏమవుతుందంటే 1/3 అవుతుందండి. ఇక్కడ ఏముందండి, ఇక్కడ -1/9 ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇదంతా కూడా 1/3 ఇంటూ 1/3 ఏమవుతుందండి 1/9 అవుతుందండి. 1/9 - 1/9 ఏమవుతుందండి 0 అవుతుందండి. సో మన ఆన్సర్ ఏంటంటే 0 అండి. ఓకేనండి. 1 కాదండి, 1/9లో 1/9 తీసేస్తే 0 అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దామండి. దీనికి ఒక బెస్ట్ మెథడ్ ఉందండి. ఏంటంటే కనుక ఎక్స్ పైన ఇనీషియల్గా ఏది ఉందో చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ పైన ఇనీషియల్గా ఏముందంటే x² ఉందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక బాగా పవర్లో ఏముందంటే -1/2 ఉందండి. బాగా పవర్లో ఏముందండి, ఇక్కడ -1/2 ఉందండి. ఈ 2కి క్యాన్సిలేషన్ అయితే x⁻⁻1 వస్తుందండి. x⁻⁻1 వస్తే యాక్చువల్గా ఏం రావాలి 1/x రావాలండి. కానీ ఇక్కడ రివర్స్ అవుద్దండి. ఎందుకంటే మనం షార్ట్ కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. షార్ట్ కట్ చేసుకుంటే 1/x వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్గా చెప్పుకోవచ్చండి. 1/x వాల్యూ ఏం చెప్పుకోవచ్చండి ఎక్స్ అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అంటే నేను చెప్పేది ఇక్కడ డైరెక్ట్గా చూడండి, 2 ఇంటూ -1/2 చేస్తే -1 అనేది వస్తుంది. -1ని మీరు ఎక్స్గా రాసుకోవచ్చు అని ఇలా చెప్పడం మీకు గుర్తుండకపోవచ్చు అండి. కానీ నేను చెప్పే షార్ట్ కట్ ఏంటంటే 1/xలన్నీ ఎక్స్ అవుతాయండి. ఇఫ్ ఇన్ కేస్ ఫర్ సపోజ్ ఎక్స్ వస్తే మన ఆన్సర్ ఏంటంటే 1/x ఆన్సర్ అవుతుందండి. అర్థమవుతుంది కదండి. రైట్ అండి. దీని ప్రొసీజర్ ఏంటనే చూద్దామండి. రైట్ అండి. ఇలా చూసుకుంటే కనుక 1 చూడండి ఫ్రెండ్స్, 1/1 - x² నోట్ చేసుకున్నానండి. ఏం రాసుకున్నానండి 1 - 1/x² రాసుకున్నానండి. ఇంకా పవర్లో -1/2 అండి. సో చూడండి ఫ్రెండ్స్, దీన్ని పంట పండిస్తే దీన్ని అప్లై చేస్తే మనకేమొచ్చిందంటే ఏ ఇన్వర్స్ 1/a వచ్చిందా లేదా వచ్చిందండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 ఇలా చూడండి, ఇది అలస్యం చేస్తే కనుక 1 - x² -1/1 - x² అవుతుందండి. (1 అండి. ఇది -1/2 అండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట. సో ఈ +1కి -1కి ఏమైందంటే క్యాన్సిలేషన్ అయిందండి. ఈ మైనస్ ఏమైందంటే ప్లస్ అయిందండి. 1+ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, a/b హోల్ ఇన్వర్స్ ఏమవుతుందంటే ఇలా చూడండి, a/b హోల్ ఇన్వర్స్ ఏమవుతుందంటే b/a అవుతుందండి. a/b హోల్ ఇన్వర్స్ ఏమవుతుందండి b/a అవుతుందండి. అంటే ఇక్కడ చూసుకుంటే ఈ -1ని అప్లై చేస్తే ఏమైందంటే 1 - x² అవుతుందండి. ఈ మైనస్ ఏమైందంటే ప్లస్ అయిపోయిందండి ఆల్రెడీ. సో చూసుకుంటే బాగా పవర్లో ఏముందంటే -1/2 ఉందండి. బాగా పవర్లో ఏముందండి ఇక్కడ -1/2 ఉందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనం ఎల్సిఎం చేస్తే కనుక ఏమవుతుందంటే చూడండి x² అవుతుందండి. ఏమవుతుందండి x² అవుతుందండి. ఈ 1 - x² అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. రైట్ అండి. బై x² అండి. సరే చూసుకుంటే ఈ -1/2 రాసుకుంటామండి. సో ఈ +x²కి ఈ -x²కి క్యాన్సిలేషన్ అవుతుందండి. అవునా కాదా? సో చూసుకుంటే కనుక క్యాన్సిలేషన్ అయితే ఏమవుతుందంటే ఇది చూడండి ఫ్రెండ్స్, -1/x² అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ -1/x² అవుతుంది. (1/2 అండి. సో చూసుకుంటే కనుక ఇది -x⁻⁻2 అండి. (1/2 అండి. 2కి క్యాన్సిలేషన్ అయితే ఏమైందంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2కి క్యాన్సిలేషన్ అయితే కనుక మనకి -1 అండి. -1 అంటే ఎంత అండి ప్లస్ అండి. అంటే -x⁻1 అండి. సో -x ఇక్కడ లేదు, నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం అండి. సరే మీకు ఎక్కడైనా సరే క్లారిటీ రాకపోతే నేను చెప్తానండి, కావాలంటే చూడండి ఫ్రెండ్స్. 1 - x² ఎల్సిఎం చేసుకుంటే -1 ఏమైందంటే ప్లస్ అయిందండి. తర్వాత ఏమైందంటే 1 - x² పైకి వెళ్ళిపోద్దండి, x² కిందకు వస్తుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్,
చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఈ పవర్లో -1/2 అప్లై చేద్దాం అనుకుంటే కనుక ఈ x² 1 - x²కి సరే ఇక్కడ 1 - x² కదండి, ఈ 1 - x² x² -1/1 అంటే ప్లస్ ఉందండి సార్, ఇక్కడ ఏముందంటే ప్లస్ ఉందండి, x²కి క్యాన్సిలేషన్ అయిపోతే కనుక 1/x² అవుతుందండి. 1/x² అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఓకేనండి, 1/x² అంటే ఏమవుతుందంటే x⁻⁻², అవుతుందండి, ఓకేనండి. ఇది -1/2 అండి, 2కి క్యాన్సిలేషన్ అయితే x⁻⁻½ ఏమవుతుందంటే x అవుతుందండి, ప్లస్ అవుతుంది కదండి, x అనేది ఇదండి. సో ఇది -x కాదండి, రైట్ అండి, ఓకేనండి, సరేనండి.